ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్ల జాతకం సడన్ గా మారుతుంది. అప్పటి వరకు చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. కానీ అంతలోనే ఎవరికి ఓకే చెప్పాలో కూడా తెలియనంత బిజీ అయిపోతారు. ఇక్కడంతా ఒక్క సినిమాతో జాతకం మారిపోతుంది. ఇలా సింగిల్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన బ్యూటీ మమితా బైజు. ఎవరి అమ్మాయి అనే అనుమానం వచ్చిన వాళ్ళు ఒకసారి ప్రేమలు సినిమా గుర్తు చేసుకోండి. అందులో హీరోయిన్ ఈ భామ. మలయాళంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించింది మమత. తన క్యూట్ పర్ఫార్మెన్స్ తో మొత్తం సౌత్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఈమె వెంట దర్శకులు తిరుగుతున్నారు. నిర్మాతలు మీ డేట్స్ కావాలి అంటూ వెంట పడుతున్నారు. హీరోలైతే హలో మమిత అంటూ ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రేమల తర్వాత మలయాళంలో బిజీ అవుతుంది అనుకుంటే ఆమె తమిళంలో స్టార్ అయిపోతుంది. అక్కడ పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే విజయ్ చివరి సినిమా జన్ నాయగన్లో కీలక పాత్రలో నటిస్తుంది మమిత. ఇందులో ఆమె హీరోయిన్ కాదు, పూజా హెగ్డే ఇందులో విజయ్కి జోడీగా నటిస్తోంది. కానీ హీరోయిన్ కంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుంది మమితా బైజు. అలాగే సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బ్యూటీ. ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఈ ముద్దుగుమ్మ చేతుల్లోకి వచ్చింది. ధనుష్ హీరోగా అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న సినిమాలో మమితను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఒకేసారి నలుగురు తమిళ స్టార్ హీరోలతో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ప్రేమలో బ్యూటీ కోసం పోటీ పడుతున్నారు మన హీరోలు. రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలో ఈమె మెయిన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మరో 2-3 సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇక మలయాళంలో ప్రేమలు సీక్వెల్ కూడా లైన్ లోనే ఉంది. మొత్తానికి ఒకే సినిమాతో సౌత్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది మమితా బైజు. ఇవన్నీ హిట్ అయ్యాయంటే అమ్ముడి జాతకం ఒక్కసారిగా మారిపోతుంది. ప్రేమలు సినిమాలో గ్లామర్ షో చేయాల్సిన అవసరం రాలేదు. రొమాంటిక్ ఎంటర్టైనర్ అయినా కూడా ఎక్కువగా కామెడీ బెస్ట్ సినిమా అది. అందుకే అందులో చాలా పద్ధతిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అలా అని గ్లామర్ షో చేయడానికి ఇష్టపడదేమో అనుకుంటే పొరపాటే. క్యారెక్టర్ డిమాండ్ చేయాలి కానీ లిప్ లాక్ చేయడానికి కూడా రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మమిత. మరి ఈ దూకుడు ఇంకా ఎన్ని రోజులు ఈమె కంటిన్యూ చేస్తుందనేది చూడాలి.